అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజైతే వెనక చూసారా? వెనక చూడండి, ఏమనుకుంటున్నారు? అది కనిపిస్తుంది కదా, గుడి గోపురం చూసారు కదా, మా నెల్లూరు ఫేమస్ రంగనాయకుల స్వామి గోపురం. అది ఇదేమనుకుంటున్నారు? మా నెల్లూరు పెన్నా బ్యారేజ్ అండి. ఇది నెల్లూరు పెన్నా బ్రిడ్జ్ కొత్తగా కట్టారు బ్రిడ్జ్. ఇది వెనక సైడు, అంటే యువతల సైడ్. ఇది యువతల సైడ్, వాటర్ ఉన్న సైడ్. ఇది వాటర్ చూడండి, దాని అక్కడ చేపలు పడుతున్నారు. చాలా పెద్దది కట్టారు మొత్తానికి. అవన్నీ గేట్లు అంటారు కదా, ఇవన్నీ గేట్లు అండి. కొంచెం దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇదండి గేట్లు. నీళ్ళు నిండిపోతే ఎత్తేస్తారా? నిండిపోతే ఎత్తేస్తారు. ఎన్ని గేట్లు ఉన్నాయో వామ్మో, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ లాస్ట్కి వెళ్దాం. ఇది లాస్ట్ అండి. ఇదో చూడండి, ఇది లాస్ట్ ఇది. అంటే ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు మా నెల్లూరు సైడు కొన్ని ఊర్లు ఉంటాయి, విలేజెస్. బుచ్చి, ఆత్మకూరు, సంఘం అట్టు వెళ్ళొచ్చు. కొంచెం అట్టు వెళ్ళారంటే కోవూరు హైవే వచ్చేస్తుంది. అటు నుంచి మళ్ళీ మనం విజయవాడ అటు సైడ్ హైవే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఉన్నాము. మనం అవతల సైడ్కి కూడా వెళ్దాం. అవతల సైడ్ మెయిన్ ఎంట్రన్స్. కానీ అక్కడ ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ వస్తుందని ఇక్కడ పీస్ఫుల్ కింద ఇక్కడికి వచ్చాము. చూడండి అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మొత్తం చూపిస్తాను చూడండి. వాటర్ చూడండి, ఎక్కువే ఉన్నాయి వాటర్. చాలా లోతు ఎక్కువ ఉంటుంది పెన్నా నది. చూసారా? లోతుంది బాగా. చేపలు కూడా బాగున్నాయి. చూడండి ఎంత దూరం ఉందో. పైన రోడ్డు భలే ఉంది, కానీ అక్కడ బండి పోలేదు, ఆడ ఆపేస్తున్నారు. వాళ్ళు ఒక్కటే పోగలుగుతారు, అంటే వాళ్ళు ఏదో వర్క్ జరుగుతుంది వాళ్ళు ఒక్కటే. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, అక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళాలి. ఇందాక నుంచి ఆలోచిస్తున్నారు ఎట్ట చేయాలి అని. కొంతవరకు అయితే దాటుకున్నారు, కొంతవరకు నీళ్ళు లోతున్నట్టున్నాయి, ఆలోచిస్తూ ఉన్నారు ఏంటో. భలే ఉంది. మీకు అటు సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఇది ఇటు సైడ్ది, అటు సైడ్ ఇంకా బాగుంటుంది, అటు చూపిస్తాను. ఇక్కడ చూడండి గార్డెన్ లాగా వేశారు. చూడండి ఇదంతా ఎంత పెద్ద తులసి చెట్టు. నేను ఇప్పుడే 2 ఆకులు కోసుకున్నా తిందామని. భలే ఉంది అసలు. పూల చెట్లు అన్నీ వేస్తున్నారు. ఫ్యాషన్గా ఉండేదానికి. దాన్ని పూలు చూడండి, చూడండి మొత్తం ఒకసారి లుక్ వేయండి. మొత్తం గార్డెన్ లాగా భలే ఉంది అసలు. కింద గడ్డి కొంచెం ఎండకి ఎండిపోయింది. ఈ చెట్లు భలే ఉన్నాయి చూడండి, ఇవి భలే వేశారు. ఏదో ఫ్యాషన్గా ఉండేది, వరుసగా వేసేసారు. భలే ఉన్నాయి ఇవి. ఇదో ఇది రోడ్డు. ఇది ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి, బ్రిడ్జి ఫ్రంట్ నుంచి ఇది. ఇటు చూడండి, చూడండి ఎంత నీళ్ళే. మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు, మొత్తం నీళ్ళే. ఇది వాళ్ళు కోడికి స్నానం చేపిస్తున్నారు వాళ్ళు. చూడండి, వెళ్దాం రండి. మొత్తం నీళ్ళు నిండిపోతాయండి వానలు వస్తే. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి నీళ్ళు. చాలా పెద్దదిలేండి పెన్నా నది మాకు. అక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాం చూడండి. అక్కడ బస్సులు వెళ్ళేదానికి ప్లస్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. ఏదైనా ట్రైన్ వెళ్తుందేమో చూపిస్తాను నేను. ఇవ్వండి ఇవన్నీ గేట్లు. ఆ స్టార్టింగ్ నుంచి ఇవంతా గేట్లు. మీకు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, చూపిస్తాను. భలే ఉంటుంది చూడండి. ఈ నీళ్ళు అయితే భలే ఉంటాయి. బండ్లు కడుక్కుంటుంటారు, చేపలు పడుతుంటారు.
ఇవంతా అడ్డుంటాయి గేట్లకి. మిడిల్లో కొన్ని ఆ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ లేకుండా ఉంటుంది. ఆ బ్లాక్ లేకుండా ఉన్న దగ్గర నుంచి చూపిస్తాను వ్యూ మీకు ఎలా ఉంటుందో చూడండి. సరిగ్గా ఉంటుంది. చేపలు బాగా పడతారు అక్క. మనం కూడా చేపలు పడదాం ఒక్కొక్కసారి, ఓకేనా? చూడండి నిశ్శబ్దంగా ఉంది. ఎక్కువ ఉంది ఈరోజు, ఎక్కువ ఉంది ట్రాఫిక్ ఈరోజు. మామూలుగా కొంచెం ఖాళీగా ఉంటుంది. అంటే లారీలు బస్సులు అవి రావు ఇటు. ఓన్లీ ఆటోలు కార్లే బైకులు అంతవరకే. బాగా గాలి బల వస్తుంది చూడండి. బాగా గాలి ఎలా వస్తుందో. చేపలు ఉన్నాయి ఎక్కువ. చేపల వల్లే అదంతా అడుగుతూ అంతా గాలి ప్లస్ చేపలు రెండు కలిసి మనం కూడా పడదామా చేపలు? పడదాం. నాకు వచ్చండి, బాగానే పడతా. నేను కూడా చిన్నప్పుడు నేర్చుకున్నా నేను. చూసారా గేట్ లేదు అంటే చూసేదానికోసం పెట్టినట్టున్నారు. చూడండి ఇప్పుడు ఎలా ఉందో మొత్తం. లాస్ట్ అంతా మా నెల్లూరు కనిపిస్తుంది, అదంతా మా నెల్లూరే. చల్లగా ఉంది, అటు సైడ్ ఎండగా ఉంది. అటు సైడు మీకు తెల్లగా కనిపిస్తుంది కదా, చూసారా? అది ఏంటనేది నాకు కూడా తెలియదు అసలు. అయితే భలే ఉంది అది చూసేదానికి. కెమెరాలో అంత కనిపించలేదు కానీ అది చూడండి. అదేంటక్క అసలు? గట్టు కాదు, వాటరే అనుకుంటా. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఇంకోసారి జూమ్ చేస్తా. చూడండి ఆ వైట్ కలర్లో ఉన్నాయి కదా, అదంతా ఏంది? చెట్లా లేకపోతే ఏంది అవి? తెలిస్తే కామెంట్ చేయండి. పక్కన నేను చూపిస్తాను ఆగండి. చూడండి ఇటు రోడ్డు వెళ్తూ ఉంటే చూసేదానికి పెట్టారు చూడండి. అసలు నీళ్ళే కనిపించలే నాకైతే ఇక్కడున్న క్లైమేట్కి. చూసారా చల్లగా ఉంది. ఇది ఇంకోటి పక్కన ఇంకో గేట్ చూసేదానికి పెట్టినట్టున్నారు. ఇవన్నీ నాకు తెలిసి ఫుల్ ట్రాఫిక్ ఉందండి. అసలు చిన్నగా రావట్లే వెహికల్. మా అక్క భయపడిపోతుంది, వెళ్ళిపోదాం చాలా అంటుంది. ట్రాక్టర్లు వస్తున్నాయి మెయిన్, వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. చూడండి ఒకసారి. అది ఒకప్పుడు బ్రిడ్జ్ మాకు, అది కూడా ఇప్పుడు పనిచేస్తుందిలేండి, ఇబ్బంది లేదు. మనం ఇంకా అవతలకి వెళ్దామండి, అవతల చూపిస్తాను ఎలా ఉందనేది. నాకు బ్యాక్ సైడ్ చూసామండి, ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ సూపర్ ఉంటుంది. చూసారా నెల్లూరు బ్యారేజ్. అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. అటు నుంచి ఎంట్రీ, అటు వెళ్దాం. ఇటు పైకి వెళ్ళొచ్చు. భలే ఉంది కదా ప్లేస్, అసలు సూపర్ ఉంది చూడండి. సాయంత్రం పూట భలే ఉంటుంది. హలో 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 పడేవనుకో ఆ నుంచి కిందకి వెళ్తావు అక్క. అమ్మా కొండలాగుంది. అయితే నెల్లూరు బ్యారేజ్ అని రాస్తున్నారు ఇక్కడ. ఇటు ఇద్దాం చూడండి. ఇది బ్యాక్ సైడ్దే, అంటే సైడ్ నుంచి ఇది ఎంట్రన్స్ మెయిన్.
ఏమో అక్కడేదో ఉంది, కాకా ఏంది అది? మేము ఇందాక చూపించాం కదా, ఇప్పుడు మీరు చూసారు కదా, అదిగోండి ఆ నుంచి ఆ లాస్ట్ ఉంది కదా, అక్కడి నుంచి చూసింది మీరు చూసారా? బాగా ఉంది కదా. ఇది గుడి అండి, రంగనాయకుల స్వామి గుడి, మా నెల్లూరు ఫేమస్ అది. ఆ లాస్ట్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చి స్నానాలు కూడా చేస్తారు, అంటే అక్కడికి పెన్నా నది కనెక్ట్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్దాము. ఇది ఇట్లా కట్టారు చూసేదానికి అన్నట్టు, అది తేడా వచ్చి పడామా ఇంకంతే. బలలోతు ఇక్కడ ఎక్కువ లోతు ఉంటుంది, అటు సైడ్కి అంతే, ఇక్కడ ఎక్కువ లోతు ఉంటుంది. అక్కడ నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో, భలే పోతున్నాయి. చూడండి, ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్ ఉన్నాడు. అసలు భలే పోతున్నాయి కదా, మొత్తానికి అవతలకి వెళ్ళిపోతున్నాయి. అంటే సుడిగుండంలాగా తిరుగుతుంది. చేపలండి చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఫేమస్ చేపలు వచ్చి బొమ్మిడాలు పడతాయి పెన్నా నదిలో. మా అక్క పిలుస్తూ ఉన్నాడా, ఏందక్క నీ బాధ చెప్పు, ఇంకేముంది చూపిను. సరే అవతలకి వెళ్దాం రండి. ఇప్పుడు అది చూపించాలంట నేను, నెల్లూరు అనేది. ఇప్పుడు అటు ఎట చూపించాలా, మందేం ఫ్లై క్యామా ఉండు, ఆడ నుంచి చూపించుకొస్తా. చూసారా నెల్లూరు. మొత్తానికి ఏదో ఒక విధంగా చేస్తున్నాను చూడండి. బ్యారేజ్ నెల్లూరుని మా అక్క కూర్చో ఉందాడా. నెల్లూరు బ్యారేజ్ ఓవరాల్ లుక్ చూసేసేయండి. ఇదండి, ఇదే బ్రిడ్జ్. అయిపోయింది. అయిపోయిందండి బ్రిడ్జి అయితే, చూసేసాయండి. ఓకేనా, మేమైతే ఇంటికి వెళ్తాం. బాయ్. నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి, ఒక్క లైక్ చాలండి, సబ్స్క్రైబ్ కూడా వద్దు. ఓకేనా, సరే అయితే బాయ్.